అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తొడ. ఈ కథను రచించిన వారు విజయలక్ష్మి గారు. ఇంకా కథలోకి వెళ్తే, చీకటి భూతం తన కొప్పును విప్పేసింది. కొప్పులో తురుముకొన్న వెలుగు నాగరం అగాధంలోకి జారిపోయింది. చీకటి భూతపు వెంట్రుకలు జలజల భూమి మీద రాలాయి. చీకటికి తోడు చినుకులు. చినుకుల మధ్య మెరుపులు, మెరుపుల వెంట ఉరుములు. ఇంత చీకట్లో, ఇంత వర్షంలో ఆ మెడికల్ షాపుకి వెళ్ళకపోతే ఏమైంది? ఒక్కరోజు మందు లేకపోయినా ఏమీ అవ్వదు, పర్వాలేదు, ఇంట్లో కూర్చో అంది సరోజిని కూతురు దివ్యతో. అమ్మా, ఈరోజు నీకు అసలే ఆయాసం ఎక్కువ ఉంది. ఏ అర్ధరాత్రి ఆస్తమా ఎక్కువ అయిందంటే ప్రమాదం. అసలు ఇటువంటి వాతావరణంలో నీకు ఆయాసం ఎక్కువ అయిపోతుంది కూడాను. మరేం పర్వాలేదు, 3 వీధుల అవతలేగా గొడుగు వేసుకుని వెళ్ళిపోతాను, మరేం పర్వాలేదు అంది. 20 ఏళ్ల దివ్య చెప్పులు వేసుకుంటూ ఏమిటో సమయానికి కారు కూడా పాడయింది. నాన్నగారు కూడా క్యాంప్కి వెళ్ళిపోయారు. అసలు నాదే తప్పు. ఇంట్లో చుట్టాలు హడావిడిలో ఇన్ఎక్స్లర్గా అయిపోతున్న విషయాన్ని గమనించలేదు అంది సరోజిని బాధగా. తల్లిని చూస్తూ దివ్య చల్లగా నవ్వింది. ఆ కారుని నువ్వు తిట్టుకోవడం ఈరోజు ఇదో 10వ సారమ్మా. పాపం, ప్రాణం లేని ఆ కారు ఏం చేస్తుంది? సుఖాలకు అలవాటు పడ్డ మనదే తప్పు. పక్కింటి అంకుల్ కూడా సమయానికి లేరు. ఆంటీని ట్రైన్ ఎక్కించడానికి స్టేషన్కి వెళ్ళారట. ఆయనుంటే నీకు తోడుగా పంపేదాన్ని. నాకు నిశ్చితంగా ఉండేది. ఆయన నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నవు కనుక నీ మొండితనమే నీది. పోనీ ఒక పని చేస్తావా? మరో గంటలో ఆ అంకులు వచ్చేస్తారేమో. ఆయన వచ్చాక ఆయనను తోడు తీసుకుని వెళ్ళు. లేదంటే ఆయననే మందు తీసుకుని రమ్మని బతిమలాడదాం. అమ్మా, మనం ఎవరిని బతిమలాడనక్కర్లేదు. నాకు 20 ఏళ్ళు వచ్చాయి. మనం పనులకి ఇంకొకరి మీద ఆధారపడనక్కర్లేదు అంది దివ్య బయటికి నడవబోతూ. పోనీ 5 నిమిషాలు ఆగు. గబుక్కున చీర కట్టు మార్చుకుని వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం అంది సరోజిని కూర్చున్న కుర్చీలోంచి లేస్తూ. ఇంకా నయం, అసలే నీకు పొద్దున్నుండి ఆయాసం ఎక్కువగా ఉంది. ఈ వర్షంలో తడిసావంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మరేం మాట్లాడకుండా హాయిగా టీవీ చూసుకో అంటూ తల్లికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకు నడిచింది దివ్య. గొడుగు వేసుకుని రాత్రి 10 గంటలు అప్పుడు వీధిలో కాలు పెట్టగానే మనసులో చిన్న భయం చిటపటలాడుతుంది. అసలు నా కారు లేకుండా ఈ సమయంలో ఎప్పుడూ బయటికి రాలేదు. కారులో బయటకు వచ్చినప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. 2 వీధి దీపాల మధ్య దూరం ఎంత ఉందో, దీపానికి మధ్యున్న జాగాలో కారు చీకటి కళ్ళు చించుకొని నవ్వుతోంది. భయపడుతున్న మనసుని గదమాయించింది దివ్య. ఒక్కసారి చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్లో తడిమి చూసుకుని నిశ్చితంగా ఊపిరి పీల్చుకుంది. తల్లికి కావాల్సిన మందులు కొనడం అయిపోయింది. తిరిగి వస్తున్నప్పుడు వాన మరింత పెద్దదయింది. కరెంటు కూడా పోయింది. ఇళ్లల్లో ఇన్వర్టర్ల సాయంతో వెలుగుతున్న దీపాల కాంతి కొద్దిగా అద్దాల కిటికీలోంచి వీధుల్లోకి వస్తోంది. బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ వెలిగించి ముందుకు నడిచింది దివ్య. వీధిలో అన్ని ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి. వర్షానికి రోడ్డు మీద పిట్ట మనిషి లేడు. మనసులో భయాన్ని తరిమి కొడుతూ ముందుకు అడుగులు వేస్తోంది దివ్య. తన వెనుక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూసింది దివ్య. ఎవరో మగ మనిషి వడివడిగా తనకు 20 అడుగుల దూరంలో నడిచి వస్తున్నాడు. దివ్య నడక వేగం పెంచింది. వెనుక మనిషి నడక వేగం కూడా పెరిగింది. తన హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టి నడక వేగం తగ్గించి మామూలుగా నడవసాగింది. వెనుక వస్తున్న అతను దివ్య పక్కకు వచ్చేశాడు. అక్కడ ఇళ్ళు లేవు. ఇంకా ఇల్లు కట్టుకుని ఖాళీ జాగా. ఒక్క ఉదుటున అతను దివ్యను చీకట్లోకి, ఆ ఖాళీ జాగాలోకి జబ్బు పట్టుకుని లాగాడు. కెవ్వుమని అరవలేదు దివ్య. అరిచినా ఎవరికి వినపడదని తెలుసు. వినపడినా ఎవరూ రారని కూడా తెలుసు. మరో చేత్తో పట్టుకున్న సెల్ ఫోన్ను బ్యాగ్లోకి జారి విడిచింది. అదే చేత్తో ఒక పౌడర్ డబ్బాను రివ్వున బయటకు తీసింది. చిన్న రంధ్రాలు ఉన్న ఆ పౌడర్ డబ్బాలో ఉన్నది తెల్లని ఫేస్ పౌడర్ కాదు, ఎర్రని గుంటూరు కారం. ఆ డబ్బాలో ఉన్న కారప్పొడిని విసురుగా చీకట్లో లీలగా కనపడుతున్న అతని ముఖం మీద జల్లేసింది. ఇప్పుడు కెవ్వుమన్న కేక ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఆ కేక అతనిది. కేక విని ఎవరికూ బయటికి రాలేదు. అతను ముఖాన్ని చేతిలో తుడుచుకుంటూ అక్కడే కూలబడిపోయాడు. పరిగెత్తుతుంటే నడుస్తున్న దివ్య ఇంటికి వచ్చేసింది.
ఎప్పుడో అర్ధరాత్రి అప్పుడు గేటు కిర్రుమన్న చప్పుడుకి దివ్య కిటికీలోంచి బయటికి చూసింది. భార్యను ట్రైన్ ఎక్కించి వచ్చిన పక్క వాటా అంకుల్ గేటు తీస్తున్నాడు. గేటు పక్కన లైటు వెలుగులో అతన్ని చూసిన దివ్య ఉలిక్కిపడింది. అతను చొక్కా నిండా తల నిండా కారం. తాను ఇంతకు మునుపు జల్లిన గుంటూరు కారం. అప్పుడు చీకట్లో తనకి తెలియలేదు. తనెవరో కూడా అతనికి తెలిసి ఉండదు. కారం కూడా లేకుండా తాను బయటికి రావడం ఆ అంకులు ఎప్పుడూ చూడలేదు. మరి ఎవరో ఒంటరి ఆడపిల్ల మరో దారి లేక వర్షంలో నడుస్తూ వెళ్తుంది అనుకున్నాడు. మనిషిలో మృగాన్ని వయసుతో పనిలేదు, వావివరాసలతో పనిలేదు. గేటు చప్పుడుకి సరోజిని కూడా నిద్ర లేచింది. పక్కింటి అంకుల్ స్టేషన్ నుండి వచ్చినట్లున్నారు. 1 గంట ముందు వచ్చి ఉంటే నీకు తోడుగా ఆ మెడికల్ షాప్కి పంపేదాన్ని అంది సరోజిని సగం నిద్రలో ఆవలిస్తూ. ఆడపిల్లకి తోడేళ్ళు ఎప్పుడు తోడు కాదమ్మా, కారం డబ్బాలే తోడు అంది దివ్య సలోచనంగా వీధి వైపు చూస్తూ. ఏమన్నావే, వినపడలేదు అంది సరోజిని మళ్ళా కళ్ళు మూసుకుంటూ. రేపు చెప్తాలే అమ్మా, ఇప్పుడు నీ నిద్ర ఎందుకు పాడు చేయడం అంది దివ్య మంచం మీదకి ఒరుగుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.